హాయ్ అండి. ఈరోజు నేను ఉల్లగడ్డ కోడిగుడ్డు వేసి ఇలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ మా మమ్మీ చాలా బాగా చేస్తుందండి. అమ్మ చేస్తే నాకు మా వారికి చాలా బాగా ఇష్టమండి. మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. నేను 2 ఉల్లగడ్డలు తీసుకొని అలా కట్ చేసుకున్నానండి. ఒక ఉల్లగడ్డని 4 పార్ట్స్ లాగా కట్ చేసేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి 2 విజిల్లు రానివ్వండి. లారాక ఉల్లగడ్డలు మొత్తం తోలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇది ఒకే సైజు ఉండేటట్టు చూసుకోండి. అలా ఉంటే చాలా బాగుంటుందని చూసేదానికి. ఒక కడాయి పెట్టేసి 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొన్ని ఆవాలు, జీలకర్ర, పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసేసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు అలా కట్ చేసి వేసేసుకోండి. ఒక బిర్యానీ ఆకును కానీ అలా చించి వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లగడ్డలు ఫ్రై అవుతాయండి. ఈలోగా మనము టమోటాలని మిక్సీ పట్టేసుకొని చిన్నవి అయితే 3, పెద్దవి అయితే ఒక 2 అలా మిక్సీ పట్టేసుకోండి. ఒకసారి కలపండి. ఎర్రగడ్డలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ తీసుకొని దాంట్లో వేసేసి ఒకసారి బాగా కలపండి. టమోటాలను మిక్సీ కొంచెం వేసామనుకోండి, గ్రేవీ కొంచెం కలిసి వస్తుందండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటాం. ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామా. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొబ్బరి ఆ ముక్క కట్ చేసి వేసేసుకోండి. 2 చిన్న పట్ట ముక్కలు, 2 లవంగం, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచండి. చూడండి, ఎర్రగడ్డ టమాటా కొంచెం ఫ్రై అయిపోయాయండి. 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలపండి. అలా కలిపిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా అండి, ఆ మసాలా మొత్తం వేసేసుకొని మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలాని మనం ఎంత ఫ్రై చేస్తామో మనకి కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుందని అంత బాగుంటుంది. కట్ చేసిన ఉల్లగడ్డ ముక్కలు కానీ వేసేసుకోండి. నేను 4 కోడిగుడ్లు కానీ పెట్టేసుకున్నానండి. ఘాట్లు పెట్టేసుకొని కర్రీలో వేసుకొని ఒకసారి అలా కలపండి. సిమ్లో 1 నిమిషం సేపు అలా వండిచ్చేసేసి చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ సరిపోలేదని 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలపండి. కలిపేసేసి సిమ్లో పెట్టేసి ఉడికిచ్చేసుకోండి. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల సేపు ఉడికించారనుకోండి, కర్రీ అనేది కొంచెం దగ్గర పడిపోతుందండి. చూడండి, ఒకసారి అలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉంటే ఉల్లగడ్డ కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.